అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్ మొదలుపెట్టి ఎఫెక్టివ్గా పోస్టింగ్స్ మొదలుపెట్టి ఒక సంవత్సర కాలం అయింది. ఈ సంవత్సర కాలంలో సబ్స్క్రైబర్స్ బేసు 3,000 నుంచి 33,000 దాకా పెరిగింది. ఐవైఆర్ టాక్స్ను ఆదరిస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలు. భవిష్యత్తులో కూడా ఇదే రకంగా ఐవైఆర్ టాక్స్ని మీరు ఆదరిస్తారని ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఇన్నాళ్ళు భారతదేశంలో ఉన్న యువతకు మంచి నాణ్యమైన విద్య కావాలి అంటే ప్రధానమైనటువంటి డెస్టినేషను అమెరికా తర్వాత యూరప్, ఆస్ట్రేలియా ఇవి కూడా ఉన్నాయి. బట్ అందరూ అమెరికాకు పోవటానికి ఎక్కువ ప్రిఫర్ చేసేవాళ్ళు. అమెరికాకు పోవటానికి 2 కారణాలు ఉన్నాయి. ఒకటి విద్య కోసం, రెండోది విద్య అయిన తర్వాత ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కూడా బాగా ఉండేవి. H1B వీసా వాటి ద్వారా అటు పనిచేసి కాస్త డబ్బులు సంపాదించుకునే విధానం ఉండేది. ట్రంప్ వచ్చిన తర్వాత H1B వీసా మీద రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి, స్టూడెంట్స్ వీసాల మీద కూడా రిస్ట్రిక్షన్స్ పెట్టాడు. సో ఇంత పెద్ద జనాభా ఉన్న దేశంలో విద్య పైన తృష్ణతో ఉన్నటువంటి యువతకు అవకాశాలు చాలా తగ్గిపోయేటటువంటి అవకాశం ఉంది. ఇప్పటికి కూడా యూరప్కి వెళ్ళొచ్చు, ఆస్ట్రేలియాకి వెళ్ళొచ్చు, కానీ ఎక్కడికి వెళ్ళినా ఈ విదేశీ విద్య అనేది చాలా ఖర్చుతో కూడినటువంటి విషయం. విద్య చేసి తిరిగి వచ్చేటట్టయితే అంత దూరం పోయి ఇంత ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. విద్య చేసి అక్కడ ఉద్యోగం సంపాదించుకొని ఆ లోనైనా తీర్చే పరిస్థితిలో ఉంటేనే ఆ స్కిల్స్ కోసం పోవటం అనేటటువంటిది సెన్స్ చేస్తుంది. అటువంటి పరిస్థితుల్లో ఆస్ట్రేలియా, యూరప్లో అంత బాగా ఉండకపోవచ్చు. కాబట్టి ఈ సమస్య నుంచి బయటపడాలి అంటే వరల్డ్ క్లాస్ ఇన్స్టిట్యూషన్స్ను పెద్ద పెట్టున ఇండియాలో నెలకొల్పాల్సిన అవసరం ఎంతైనా ఈ రోజు ఉన్నది. అటువంటి ఇన్స్టిట్యూషన్స్ ప్రభుత్వ రంగంలో వచ్చినా పర్వాలేదు, ప్రైవేట్ రంగంలో వచ్చినా పర్వాలేదు. ప్రైవేట్ రంగంలోనే వస్తే అవకాశాలు ఎక్కువ పెరిగేటటువంటి అవకాశం ఉంది. పెద్ద కంపెనీలు అవి యువతను ట్రైన్ చేయటం మీద దృష్టి సారించి ఇటువంటి ఇన్స్టిట్యూషన్స్ చాలా పెద్ద ఎత్తున ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఇండియాలో ఈరోజు ఎంతైనా ఉన్నది. అవి వరల్డ్ క్లాస్ చేసి, ఇన్ఫ్యాక్ట్ ఎట్లాగైతే అమెరికా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో ప్రపంచం నుంచి వివిధ ప్రాంతాల విద్యార్థులు వెళ్తున్నారో అట్లాగే మన వాటిల్లో కూడా ప్రపంచం నుంచి వివిధ ప్రాంతాల విద్యార్థులు వచ్చి చదివేటటువంటి అవకాశాలు కల్పించి ఒక స్ట్రైట్ అవే 10-15తో స్టార్ట్ చేసి 40-50 చేయకపోతే ఇంత పాపులేషన్ డివిడెంట్ అంటూ ఉంటాం, దానిని మనం కోల్పోయేటటువంటి అవకాశం ఉంది. ఇంతకాలం ఇటువంటి అవకాశం మనకు అమెరికా ఎడ్యుకేషనల్ సిస్టంతో యాక్సెస్ ఉండబట్టి దొరికింది. ఈరోజు యాక్సెస్ పోతూ ఉంది. కాబట్టి ఇమ్మీడియట్గా ప్రభుత్వం అటువంటి ఇన్స్టిట్యూషన్స్ను ఇండియాలో బోత్ ప్రైవేట్ సెక్టర్ యాజ్ వెల్ యాజ్ పబ్లిక్ సెక్టర్ పెద్ద ఎత్తున ఎస్టాబ్లిష్ చేయటం మీద దృష్టి సారించాల్సిన అవసరం అయితే ఎంతైనా